హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్రీవియస్ వీడియోలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ రోజు వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. సో దట్ మోటివేషన్ తో నేను మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ రోజుల్లో లైఫ్ అనేది అన్సర్టనిటీ ఉంది డ్యూ టు వేరియస్ రీజన్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజ్ అనుకోండి, అదేవిధంగా ఆ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన స్ట్రెస్ అనుకోండి, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, మన వర్కింగ్ నేచర్ అనుకోండి, అంటే నైట్ షిఫ్ట్స్ అని దేర్ ఇస్ ఏ షిఫ్ట్ సిస్టమ్ ఇన్ అవర్ వర్కింగ్ నేచర్ నౌ. డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్ దేర్ ఈస్ ఏ అన్సర్టనిటీ ఇన్ అవర్ లైఫ్. ఈ అన్సర్టనిటీని మనం అడ్రస్ చేయాలి. ఎలా అడ్రస్ చేయాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ తో మనం ఈ అన్సర్టనిటీని అడ్రస్ చేసుకోవాలి. మరి రియల్ గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరమా? ఫ్యామిలీలో ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో ఒకవేళ ఆ ఎర్నింగ్ మెంబర్ కి ఏమైనా అయితే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, అదే విధంగా ఎమోషనల్ లాస్ ఉంటుంది. సో ఎలాగో ఎమోషనల్ లాస్ ని మనం కవర్ చేయలేం, బట్ అట్లీస్ట్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ ని ఆ ఫ్యామిలీకి క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమందికి డౌట్ ఉంటుంది, అంటే బోత్ ఆర్ వర్కింగ్ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేసినప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పర్సన్ కే ఉండాలా లేదా ఇద్దరికి ఉండాలా అనేది డౌట్ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మనం 50-50% అనేది తీసుకోవాలండి. అంటే మీకు ఎంతైతే కవరేజ్ అనుకుంటున్నారో ఆ కవరేజ్ ని 50% వైఫ్ కి, 50% హస్బెండ్ కి తీసుకోవడం అనేది మంచిది. చాలా మంది మనీ బ్యాక్ పాలసీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇన్ని ఇయర్స్ మనం పే చేస్తున్నాం కదా, ఆ మనీ రాకుండా ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనకి మనీ వచ్చేటట్టు చేద్దామని అనుకుంటారు. కానీ ఇక్కడే ఉందండి ఒక ట్రిక్. సో అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నారు. దానికి ప్రీమియం 1000 రూపీస్ అనుకుందాం. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో అమౌంట్ అనేది రిటర్న్ రాదు అనుకుందాం. సో మీరు 1000 రూపీస్ పే చేస్తే అప్పుడు మీరు ఏ రిస్క్ లేకపోతే మనకు 1 రూపాయి కూడా వెనక్కి రాదు. లేదు మీరు అలా రిస్క్ తీసుకోవద్దు, నాకు మనీ బ్యాక్ కంపల్సరీ రావాలి అలా మీరు అడిగినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంతైతే 10 lakhs కడుతున్నారో ఆ ఎంటైర్ పీరియడ్ లో ఆ 10 lakhs మీకు రిటర్న్ రావడానికి ఎంతైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని ప్రీమియం గా వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 10 lakhs పే చేస్తున్నారు అనుకుందాం. ఆ 10 lakhs కి రిటర్న్ రావడం కోసం ఒక 600 అవుతుంది అనుకుందాం. ఆ 600 ని ఈ 1000 కి యాడ్ చేసి టోటల్ ప్రీమియం 1600 గా మీకు వాళ్ళు వసూలు చేస్తారు. అంటే ఇక్కడ మీకు 1000 అనేది ఎలాగో లూజ్ అవుతుంది. సో ఈ 600 తో వచ్చిన అమౌంట్ ని మీకు రిటర్న్ గా ఇస్తారు. అదే 600 ని మనం ఇంకెక్కడన్నా మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదా ఏదైనా స్టాక్స్ లోనో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఏదైతే లైఫ్ ని కవర్ చేయడం కోసం తీసుకుంటామో మనీ రాకపోయినా పర్వాలేదు, మనం ఆ ప్రీమియం తోనే డిసైడ్ అవడం అనేది మంచిది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు టర్మ్ పాలసీ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. టర్మ్ పాలసీలో ఏంటంటే మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తామో ఒకవేళ ఏ రిస్క్ లేకపోతే ఆ అమౌంట్ అనేది బ్యాక్ రాదు. ఒకవేళ ఏదైనా రిస్క్ అయితే అప్పుడు మీ ఇన్సూరెన్స్ సమ్ ఎష్యూర్డ్ అనేది ఎంతైతే ఉంటుందో అది ఫ్యామిలీకి వాళ్ళు ఇస్తారు. సో దట్ ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, మనం ఎంత కవరేజ్ తీసుకోవాలి అనేది. సో దీనికి ఏం చేయాలంటే మన టోటల్ యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ ఎంతైతే ఉందో దానికి 10 times ప్లస్ మనకి ఏమైనా లోన్స్ ఉంటే లైక్ పర్సనల్ లోన్ అనుకోండి, లేదా హోమ్ లోన్ అనుకోండి, లేదా ఇంకేమైనా అప్పులు ఉంటే ఆ అప్పులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అమౌంట్ కి మనం యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ప్యాకేజ్ 15 lakhs అనుకోండి. 15 lakhs ఇంటూ 10 ఇక్కడ అంటే 1,50 lakhs. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా లోన్స్ ఉంటే లైక్ హోమ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, ఇంకేమైనా అప్పులు ఉంటే అవన్నీ కలిపి ఒకవేళ 25 lakhs ఉంది అనుకుందాం. సో ఈ 1,50 lakhs ప్లస్ ఈ 25 lakhs అంటే 1,75 lakhs కి మీరు కవరేజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వెన్ టు టేక్ ఏంటంటే ఇక్కడ మనం యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ ఎర్నింగ్
అప్పటి నుంచే మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు డిలే కనుక చేసినట్లయితే ఒకటి ప్రీమియం పెరుగుతుంది, అదేవిధంగా మనం రిస్క్ ని రైట్ టైంలో అడ్రస్ చేయలేదని మనం గుర్తించాలి. అందువల్ల ఎప్పుడైతే మనం ఎర్నింగ్ స్టార్ట్ చేస్తామో ఎర్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. టిల్ వెన్ చాలా మంది మరి ఎప్పటిదాకా తీసుకోవాలి అనేది కూడా డౌట్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఇది మెయిన్ గా మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎవరైతే ఎర్నింగ్ మెంబర్ ఉంటారో ఒకవేళ వాళ్ళకి ఏదైనా రిస్క్ అయినప్పుడు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అనేది ఈ కాన్సెప్ట్. సో మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే రిటైర్ అవుదాం అనుకుంటున్నామో మన రిటైర్ వరకే మనం ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం మంచిది. చాలా మంది 65 years, 70 years ఆర్ మేబీ 80 years, 100 years అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మనం రిటైర్ అయ్యేంత వరకు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి మనం రిటైర్ అయ్యే పొజిషన్కి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీ పిల్లలు అప్పటికి సెటిల్ అయి ఉంటారు, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతారు. సో మనం ఏంటంటే జస్ట్ మనం ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం టిల్ రిటైర్మెంట్ వరకు తీసుకోవడం అనేది సజెస్టబుల్. ఒకవేళ మీరు 60 years వరకు రిటైర్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, సో 60 years వరకు తీసుకోండి. లేదు ఇంకా మీకు ఏమైనా డెట్స్ ఉన్నాయి లేదా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంకో 5 years నేను వర్క్ చేయగలను, సో అలాంటి మూమెంట్లో ఏం చేయాలంటే మనం టాప్అప్ అనేది తీసుకోవచ్చు. లేదు ఒక 5 years గ్రేస్ పీరియడ్ గా అంటే 65 years అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని అంతకన్నా ఎక్కువ వెళ్ళడం అనేది అంత సజెస్టబుల్ కాదనేది నా ఒపీనియన్. అదే విధంగా మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ని తీసుకునేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ని చూసుకోవాలి. ఫ్యూ పాయింట్స్ మనం ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ లో డిస్కస్ చేశాము. మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోవాలి, అది మాక్సిమం 98% కన్నా ఎక్కువ ఉండాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా వాళ్ళు ఓన్లీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక్కదాన్నే కన్సిడర్ చేసుకోరు, టోటల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ లో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోగా చూపిస్తారు. అది మనకి 98% కన్నా ఎక్కువ ఉంటే మంచిది. అదే విధంగా మోర్ కవరేజ్ విత్ లెస్ ప్రీమియం తో ఉండాలి. కంపెనీ బ్రాండ్ చూసుకోవాలి. అదే విధంగా IRDA సైట్ లో మనం అదర్ కంపెనీస్ తో కూడా కంపేర్ చేసి ఏదైతే ప్రీమియం తక్కువ ఉంది, ఏదైతే మోర్ కవరేజ్ ఇస్తుంది, ఈ అబోవ్ పాయింట్స్ ఏవైతే సాటిస్ఫై అయ్యాయో అవి చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ రిజెక్షన్ రీజన్స్. రిజెక్షన్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలసీ తీసుకునే ముందు నాన్ స్మోకింగ్, నాన్ డ్రింకింగ్ డిక్లేర్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 years తర్వాత 10 years తర్వాత డ్యూ టు వర్క్ ప్రెజర్ వల్ల లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఈ స్మోకింగో లేదా డ్రింకింగో స్టార్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏమైందంటే దాని తర్వాత డ్యూ టు ఈ రీజన్స్ వల్ల ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు అప్పుడు పాలసీ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే పాలసీ తీసుకునేటప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ పాలసీ ఎక్వైర్డ్ అప్పుడు మనం నాన్ స్మోకింగ్, నాన్ డ్రింకింగ్ డిక్లేర్ చేశాము, బట్ రిస్క్ జరిగినప్పటికీ ఈ అలవాట్లు అనేవి వచ్చాయి కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఏదైతే ఈ పాలసీ రిజెక్షన్ రీజన్స్ ఉంటాయో అవి మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో పాలసీ అనేది రిజెక్ట్ అవుతుందో వాటిని మనం కేర్ తీసుకొని మనం ఈ పాలసీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పాలసీ సమ్ ఎష్యూర్డ్ అనేది ఫ్యామిలీకి చెందుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ 2 modes లో మనం అప్లై చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్ లో అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్ అంటే ఏదైనా ఏజెంట్ మన ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ ఫిల్అప్ చేసుకొని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. లేదు ఆన్లైన్ అంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో మనం మన పాలసీని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మాక్సిమం ఒకవేళ మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండి మనం చేసుకోగలిగితే ఆన్లైన్ లో అనేది సజెస్టబుల్. ఎందుకంటే ఈ ఆఫ్లైన్ లో ఏమవుతుందంటే ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళు ఏ పాలసీకి అయితే కమిషన్ ఎక్కువ వస్తుందో వాళ్ళు దాన్ని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని మనకి ఎంత కవరేజ్ కావాలో మనకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం ఆన్లైన్ లో ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్ లో అప్లై చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలు మనకి చాలా రైడర్స్ యాడ్ చేస్తున్నారు, లైక్ డిజేబిలిటీ అని, క్రిటికల్ ఇల్నెస్ అని, ఓకే ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నారు. వీటిని యాడ్ చేయడం వల్ల మనకి ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇవి కూడా మీరు తీసుకోవాలని అనుకుంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీరు టిల్ రిటైర్మెంట్ వరకు తీసుకోండి. సో దట్
ఏదైనా సరే మనకి రిటైర్మెంట్ వరకు మనం రిస్క్ ని కవర్ చేసుకోవడం అనేది మంచిది. అదే విధంగా రైట్ నామినీని మనం ఎప్పుడు డిక్లేర్ చేసుకోవాలి. అదే విధంగా మనం ఎప్పుడు ఎవ్రీ 5 years ఒకసారి మన నామినీని కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. ఒకవేళ స్టిల్ దట్ నామినీ డీటెయిల్స్ అనేది హోల్డ్స్ గుడ్ అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ప్రీమియం ఇయర్లీ ఎంత ప్రీమియం ఉండాలి, ఇది సేమ్ అండి. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగా టోటల్ గా హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి 5% అనేది మనం ఎలోకేట్ చేసుకున్నాం. దాంట్లో 50% హెల్త్ ఇన్సూరెన్స్ కి, 50% లైఫ్ ఇన్సూరెన్స్ కి మనం ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదు 2 or 3 or 3 or 2 మీరు ఏ రేషియోలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు ప్రీమియమ్స్ ని బట్టి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో లాగా మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మన సింగిల్ పేమెంట్ మోడ్ ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం ఎంతైతే మనం ఆ కవరేజ్ కి ఎంతైతే ప్రీమియం ఉంటుందో ఆ టోటల్ ప్రీమియం ని ఒకేసారి పే చేయొచ్చు, లేదా 5 years కి తగినంత అమౌంట్ ని పే చేసుకోవచ్చు, లేదా 10 years కి తగినంత అమౌంట్ ని పే చేసుకోవచ్చు, లేదా 20 years కి. అంటే మనం లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం కూడా పే చేయొచ్చు. అంటే రిటైర్మెంట్ 60 years దాకా కాకుండా ఒక 5 years పే చేసి మనం స్టాప్ చేయొచ్చు. అది అప్పుడు పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది సమ్ సర్టన్ పీరియడ్ వరకు. అదేవిధంగా 10 years పే చేసి స్టాప్ చేసుకోవచ్చు, 20 years పే చేసి స్టాప్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తున్నాయి. అదేవిధంగా రెగ్యులర్ అంటే ఏంటంటే లైక్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ, దాన్ని రెగ్యులర్ అంటారు. సో నా సజెషన్ ఏంటంటే మాక్సిమం మనం ఇయర్లీ ప్రిఫర్ చేయడం అనేది మంచిది. సో మంత్లీ మన అమౌంట్ ఇంతని బ్యాంక్ అకౌంట్ లో ఉంచుకొని ఒకసారి ఇయర్ అయిన తర్వాత ఆ ఎంటైర్ ఇయర్ కి ఎంతైతే ప్రీమియం ఉంటుందో ఇయర్లీ పే చేయడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇది 80C కిందకే ఇస్తారండి. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అది 80D లో వస్తుంది. అది అడిషనల్ టు 1,50,000 అంటే 80C లో మనకి 1,50,000 అనేది ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఈ 1,50,000 ఎగ్జంప్షన్ లోనే ఇంక్లూడ్ అవుతుంది. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అది 1,50,000కి ఎక్స్ట్రాగా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ని 80C లోనే వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఎందుకు అంటే ఇది రిస్క్ జరిగినప్పుడు మాత్రమే వచ్చే అమౌంట్ ఏదైతే సమ్ అష్యూర్డ్ ఉంటుందో ఆ సమ్ అష్యూర్డ్ మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. అందువల్ల బెనిఫిట్ అనేది అక్కడ ఇచ్చారు. మన ప్రీమియం మీద అయితే మాత్రం పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ 1,50,000. ఇక్కడ నేను గవర్నమెంట్ అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2 kinds ఆఫ్ పాలసీస్ ఇస్తున్నారండి. ఆ 2 kinds ఆఫ్ పాలసీని నేను ఇక్కడ ఎందుకు లిస్ట్ డౌన్ చేశానంటే ఎవరైతే శాలరీ కొంచెం తక్కువగా ఉంటుందో ఒకవేళ వాళ్ళు పెద్ద పాలసీని తీసుకోలేనప్పుడు కనీసం ఇలాంటి గవర్నమెంట్ పాలసీస్ అయినా మనం తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ 2 పాలసీస్ ఉన్నాయి. నంబర్ 1 ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, నంబర్ 2 సురక్ష బీమా. ఇక్కడ ఏంటంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఇన్ బిట్వీన్ ఈ ఏజ్ లో 18 years నుంచి 15 years ఎవరికైతే ఏజ్ ఉంటుంది, అదేవిధంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ లో వాళ్ళు ఈ పాలసీని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 1st June నుంచి 31st May వరకు ఉంటుంది ఆ పాలసీ అనేది అప్లికబిలిటీ. ఇక్కడ ఈ ప్రీమియం అనేది 330 rupees పర్ ఇయర్. 330 rupees కడితే వాళ్ళకి 2 lakhs అనేది కవరేజ్ ఉంటుంది. ఏ రీజన్ వల్ల అయినా సరే రిస్క్ జరిగితే అలాంటప్పుడు వాళ్ళకి 2 lakhs అనేది సమ్ అష్యూర్డ్ గా వస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని ఎవరైతే శాలరీ తక్కువగా ఉన్నారో వాళ్ళు ఈ ఆప్షన్ ఆప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. దీంట్లో 18 years నుంచి 70 years ఉంటాయో అదేవిధంగా ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ లో మనం ఈ పాలసీని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా పీరియడ్ సేమ్ అండి. 1st June నుంచి 31st May వరకు. దీని ప్రీమియం ఎంతంటే 12 rupees per annum. పర్ ఇయర్ కి 12 rupees పే చేస్తే సరిపోతుంది. మరి ఏంటి దాంట్లో డిఫరెన్స్ దీంట్లో డిఫరెన్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ కవరేజ్ అనేది 2 lakhs ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేసింది ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ అనుకోండి, లేదా యాక్సిడెంట్ లో ఏదైనా డిజేబిలిటీ జరిగితే ఏదైనా ఫుల్ డిజేబిలిటీ కానీ పార్షియల్ డిజేబిలిటీ కానీ జరిగితే దానికోసం దీన్ని వాళ్ళు డిజైన్ చేశారు. ఆప్షన్ 1 లో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్ లో 2 lakhs కవరేజ్ అనేది వస్తుంది. బట్ ఈ ఆప్షన్ లో ఏంటంటే మాక్సిమం యాక్సిడెంటల్ డెత్ మాత్రమే ఈ 2 lakhs అనేది వస్తుంది, లేదా ఫుల్ డిజేబిలిటీ అయినప్పుడు మాత్రమే ఈ 2 lakhs అనేది
అనేది వస్తుంది. ఒకవేళ పార్షియల్ డిజేబిలిటీ అయితే 1 lakh ఇస్తారు. అందువల్ల ఇక్కడ ప్రీమియం అనేది 12 రూపీస్ ఉంది, దాంట్లో ప్రీమియం అనేది 330 రూపీస్ ఉంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇద్దరు ఆప్షన్ 1 అయినా సరే ఆప్షన్ 2 అయినా సరే ఆప్ట్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ ని రిక్వెస్ట్ చేశాను. హిస్ నేమ్ ఈజ్ నాగార్జున. సో హీర్ ఈజ్ హిజ్ కాంటాక్ట్ నంబర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అతనికి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. This is Venkat signing off. See you in next video.